తండ్రి నీ పాదాలు పట్టుకుని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాం. అటు తర్వాత అప్పటికి నెరవేరినట్లు నేను దప్పుకొలుచున్నాను అని చెప్పినాను. అటు తర్వాత సిలువలో 4 ఆయన శ్రమ పొంది మాట్లాడి ఉన్నాడు. తర్వాత నేను దప్పుకొలుచున్నానని చెప్పిన మాట దప్పిగా అంటే శరీరకంగా దాహమేస్తున్నదని కాదు, కానీ దప్పిగా అంటే ఆయన అనేక ఆత్మల కొరకు భారం కలిగి మన కొరకు సిలువను మోసి కొరడాలతో దెబ్బలు తిని ఎంతో బాధపడి అప్పటికి ఆయన బాధపడుతున్నా కూడా ఎంతో సిలువలో వేరేమో కొద్దిసేపే ఇలా చేతులు చాపి కొద్దిసేపు కూడా నిలబడలేము. ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతాం. అలాంటి స్థితిలో కూడా ఆయన మన కొరకు మన పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడి ఉన్నాం. కానీ మనం ఏమాత్రం ఒక్కరు కూడా ఆత్మల కొరకు ఒక్క దినం కూడా ఉపవాసం ఉండి ప్రభా మా సంఘంలో ఆత్మలు చాలా తక్కువ ఉండగా కూడా ఉన్న ఆత్మలు కూడా సన్నిధికి దూరం అయిపోతున్నాయే, కానీ కొత్త ఆత్మలు కూడా మనం రక్షించలేకపోతాం. ఎంత ఏ సమస్య వచ్చినా ప్రభా మా బిడ్డల కోసం మా బిడ్డల కోసం ప్రార్థన చేయించుకోవడం, మా కుటుంబాల కోసం ప్రార్థన, ఈ రీతిగానే మనం ఉంటున్నామే, కానీ ఏ ఒక్క ఆత్మ కోసం కానీ ఏ మనుషుల కోసం కానీ మనం బయట ప్రార్థన ఆత్మను రక్షించడానికి మనము ఉండలేకపోతున్నాం. కానీ దేవుడు అటువంటి సిలువలో ఏలాడుతూ కూడా బాధపడుతూ కూడా ఆయన అనేక ఆత్మల కొరకు భారంగా నాకు దెబ్బగా వచ్చున్నదని చెప్పి ఉన్నాడు. ఆ రీతిగా మనము మారు మనసు పొందితే చాలు, మన కుటుంబం బాగుంటే చాలు, ఆ రీతిగానే బ్రతుకుతున్నాం. కానీ దేవుడు మనకు అనేక మోకరించి ప్రభా నాకు ఇది కావాలంటే అక్షరాన మనకు ఇవ్వగలుగుతున్నాడు. మనం పొందుకొని ఉన్నాము కూడా ఆ రీతిగానే మనం బాప్తిసాన్ని పొందుకుంటున్నాము. ఎన్నో శ్రమలు పోతున్నాయి, కానీ మనం పడిన శ్రమల గురించి చింతించుతున్నాము. మనం పొందిన మేలు అనేకులకి చెప్పి ఇది దేవుని సువార్త, దేవుని దగ్గరకు రండి, నశించిపోవచ్చున్న ఎన్నో ఆత్మల కొరకు తండ్రి ఎంత శోధిస్తున్నాడు, ఎంత బాధపడుతున్నాడో. అప్పట్లో బలులు ఎక్కువ, చాలా బలులు ఎక్కువ అర్పించేవాళ్ళంట. ఆ రీతిగా బలులు అర్పించుతున్నారంటే తన ప్రియ కుమారుని లోకానికి పంపి ఆయనని బలిగా అర్పించాడు. ఆయన బలిగా అర్పించిన అనకనే మనకు ఎన్నో బలులు, పొట్టేళ్ళు, ఎన్నో బలులు అర్పించాడు. ఇప్పుడు ఆ బలులు చాలా తగ్గింది. కానీ తండ్రి కుమారుడు యేసు ప్రభు బలిలో ఎంతో సిలువలో ఎంత వేలాడి ఎంత మన వరకు తన శరీరాన్ని దున్నించే సైతం ఉన్న ఆ స్థితిలో కూడా ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. కానీ మనం ఒక్కరోజు కూడా మీరు కానీ నేను కూడా దేవుని సన్నిధిలో నిలబడి ఎంత లోక ఆశలకి లోబడిపోతున్నాము. కానీ లోక శరీరకంగా సంపాదన, ఆస్తి ఇవి మనకి స్థిరం కాదు. ఎంత సంపాదించినా ఎంత సమకూరినా కానీ దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం, సంతోషం మరి ఎక్కడా ఉండదు. కానీ ఆ సంతోషం మనమే కాదు, అనేకులు దుఃఖంతో బాధపడుతున్నారు. ఈ వేదన నాకు ఉంది, ఈ బాధ నాకు ఉందంట. కానీ వారికి మనం పొందిన మేలులు చెప్పి వారిని దేవుని సన్నిధికి తీసుకురాలేని వారిగా మనం ఇంకా కూడా ఉన్నాం. ప్రతి ఆదివారం మనం సన్నిధిలో వచ్చాము, ప్రార్థన చేసుకున్నాము, వెళ్ళిపోయాము. మళ్ళీ బయట ఒకలాగా, ఇంట్లో ఒకలాగా అట్లాగా మనము జీవిస్తున్నాం. కానీ దేవుడు ఏ రీతిగా మనం వాళ్ళని ఉంటున్నాం, బయట కానీ సన్నిధిలో కానీ ఒకేలాగా ఉండి నువ్వు దేవుని వెంబడిస్తూ దేవుని మాటలు ముని మిగిలింది కాక ఆ వాక్యం దైవజనుడు మనకు బోధించినప్పుడు అంతా మీరు కొద్దిగానే కానీ మనసులో పెట్టుకుని అనేకులకి వాటిలో చిన్న వాక్యం ఆయన అనేకులకు ముని మిగిలినది. కొంచెం సమయంలో ఒక మనిషి మన దగ్గరకు వచ్చినప్పుడు వ్యర్థమైన మాటలు వారి దగ్గర మనం పలకకుండా దేవుడు మాటలే వారి దగ్గరకు వస్తాయి. విన్నవారు వింటారు, వినని వాళ్ళు వెళ్ళిపోతారు. నచ్చితే మన దగ్గర ఉంటారు, నచ్చకపోతే వెళ్ళిపోతారు. దాంట్లో ఏం లేదు. కానీ మనం ఆ కొంచెం మాటలు కూడా దేవుని గురించి చెప్పినప్పుడు వాళ్ళ హృదయాలకి ఏదో ఒక మూల ఆ మాట గుంజుకుంటారు. ఆ రీతిగానే చెప్తూనే ఏదో ఒక రీతిగా దేవుడు వారిని పట్టుకుంటాడు. వారు కూడా దేవుడి సన్నిధికి వస్తే రేపు దేవుడు రాకడ సమీపిస్తున్నప్పుడు మనం అందరం మీ దేవుడు అక్కడ నిలబడి నీవు నా కొరకు ఏం చేసేవాళ్ళప్పుడు మనం మౌనంలో ఉండకూడదు. నా ప్రభా నీ సువార్త
లేవు, మీరు లేరు, నేను లేవు. ఆ రీతిగా మనం ఉండకూడదు. దేవుడు మన కోసం ఎంత శ్రమ పొందాడు. శ్రమ రీతిగా మనం దేవుని కొరకు ఒక ఆత్మని రక్షించగలగాలి. కీర్తనలో రాసిన అధ్యాయం 22:15. నా బలం ఎండిపోయి చిల్ల పెంకువలే నా నాలుక నా దవడను అంటుకొనినది. చాలు సరిపోయింది. నా బలము ఎండిపోయి చిల్ల పెంకులే. ఆయనని ఎంత శ్రమ పొందితే మనము ఒక దెబ్బ తగిలితేనే మనము కొంచెం నడవలేని వారంగా, కొంచెం కాలుకి దెబ్బ తగిలితేనే అమ్మో నాకు కాలుకి ఎలా ఉంది, నేను రాలేను అలాగా అనేవారిని. కానీ ఆయన మన కొరకు రక్తాన్ని, ప్రతి రక్తాన్ని నీటి వలె కాలువ వలె పారిన ఆయన మన కొరకు ఎంతో శ్రమ పొంది ఒక దెబ్బ తగిలితేనే అమ్మ అంటాం. అలాంటిది ఆయన నాలుక దౌడికి అంటే శరీరకంగా కూడా మన ఒంట్లో రక్తం అంతా పోయింది. కొద్దిసేపు మాట్లాడితేనే మనకు చాలా దాహం వేస్తుంది. ఆ రీతిగా ఆయన దాహం అన్నప్పుడు వారికి నిజమే దాహం అవుతున్న దాన్ని ఛేదించడమే ఆయనకు అందించారు. కానీ ఆయన అంత శ్రమలో కూడా దేవుడు మనకు ఎంతో మేలులు చేస్తున్నాడు. ఆయన మనల్ని ఆత్మల కొరకేనే ప్రార్థన చేయమంటున్నాడు. ఆత్మల కొరకే మనల్ని ఆయన నిలబెట్టి ఉన్నాడు. కీర్తనలు రాసిన అధ్యాయం 69వ అధ్యాయము 21వ వచనం. వారు చేతులు నాకు ఆహారంగా పెట్టింది, నాకు దర్శనమైనప్పుడు చేతులు ప్రారంభించి. వారు నాకు దాహమైనప్పుడు తనకి నిజంగానే దాహం అవుతున్నదని చేతిని ఆయనకి ఆహారం ఇచ్చారు. నాకు దెబ్బకైనప్పుడు చెరుకును త్రాగనిచ్చారు. ఆయన లోక ఆశలను అడుగుతున్నాడని వీళ్ళు ఆయనకి చేదు చెరుకునుగా ఇచ్చి ఉన్నారు. కానీ దేవుడు అడిగింది అది కాదు. మన జీవితాల్లో మనం ఎలా మార్పు చెందాలి, ఇంకా రాబోయే ఉగ్రత గురించి కూడా మనం తట్టుకోవాలి. అనేక ఆత్మలు ఎన్నో నశించుతున్నాయి కదా, వాటి కొరకు మనం ఎలా బ్రతుకుతున్నాం. మన కళ్ళ ఎదుట ఎన్నో మరణాలు సంభవించుతున్నాయి, యాక్సిడెంట్లు ఎన్నో పోతున్నారు. కానీ ఆ వాటిలో ఎన్ని నశించుచున్న ఆత్మలు ఉన్నాయి. ఒక్క ఆత్మనైన దేవుడు పరలోకంలోకి దేవుడి దగ్గరికి చేరిందా? నా జీవితాల్లో ఒక్క ఆత్మనైనా మనం దేవుడి సన్నిధికి తీసుకురాగలుగుతున్నామా? కానీ మనము గడిచిన సంవత్సరం అంతా ఏ ఒక్కరిని గట్టిగా పట్టుకున్నా కూడా ఒక్క ఆత్మనైనా ఖచ్చితంగా మన దేవుడి సన్నిధికి తీసుకురాగలుగుతాం. మన ప్రవర్తన మనం దేవుడి దగ్గరకు వచ్చి చందా ఇయటమో, మన దక్షిణ భాగాలు ఇయటమో, దేవుడి దగ్గర ఇయటమో అది కాదు దేవుడికి మనం ఇచ్చే సంతోషం. మన దేవుని దగ్గరికి తీసుకురాగలిగిన ఆత్మే. ఆయన మన కొరకు ఇంత ప్రాణం, ఇంత రక్తాన్ని చిందించి తన శరీరాన్ని నాగల వల్లే దున్నింపించుకున్నాడు. కానీ మనము మన వాళ్ళ కోసం కూడా మనము ఒక చిన్న మాట పడలేని వారిగా ఉన్నాం. ఆ రీతిగా మనం బ్రతుకుతున్నప్పుడు కానీ దేవుడు నా పాపాల నిమిత్తం ప్రాణం పెట్టి ఉన్నాడు. మన పాపాలు ఇప్పటికైనా మార్చుకొని మన హృదయాన్ని సరి చేసుకుంటూ చూడండి. సమరయ స్త్రీ బావి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అక్కడ కూడా అమ్మా నాకు దగ్గు కొనుచున్నది అని అడిగి ఉన్నాడే, కానీ అక్కడ నీరు తాగినట్టు ఆ దాహం తీర్చినట్టు లేదు. కానీ ఆమె పరుగున వెళ్ళి, నేను ఇందాక అక్కడ చెప్పిన రీతిగా వ్యభిచారం చేస్తున్న స్త్రీ అక్కడికి వెళ్ళి నేను మెస్సైని చూశాను. అక్కడ కూడా ఆమె వెళ్ళి పరుగున వెళ్ళి నేను మెస్సైని చూశాను, నేను 5 మంది భర్తతో ఎలా ఉన్నాను మొత్తం నాకు ఇలాగా బోధించాడని ఆమె అనేక మనుషుల్ని తీసుకొచ్చి అక్కడ సాక్ష్యం ఇచ్చింది. అటు తర్వాత దేవుడు ఆ రీతిగా మనం కూడా జీవించాలి. మనం నమ్మకంగా దేవుడు ఎప్పుడు దొంగతనాలు వ్యభిచారాలు చేయడం సహజమే. కానీ దానిని మనం సన్నిధి పోస్తూ కూడా దేవుడు వాటిని వింటూ కూడా ఇంకా మారు మనసు పొందలేకుండా ఇంకా మన ఆత్మని దేవుడికి అప్పగించుకుంటా ఇంకా లోక ఆశలో పడిపోయి బ్రతుకుతున్నాం. దేవుడికి అది కాదు మన ఇష్టం. మన హృదయాన్ని పరిశుద్ధులుగా దేవుడికి అప్పగించినది అప్పుడే దేవుడు సంతోషిస్తాడు. అది దేవుడు మొట్టమొదటిగా మనలో కోరుకున్నారు. నేను ఈ మధ్యలో దేవుడి సన్నిధికి రావడం చాలా ఇబ్బంది పడ్డాను. అందరూ దేవుడి చర్చికి వస్తున్నారు, పోతున్నారు. నేను మొన్న లేయమ్మతో కూడా అన్నాను,
అక్క రోజు చర్చి అయిపోతుంది, రేపు 12 దాకా అంటున్నారు. నేను మా ఆయన అడిగితే ఇప్పుడు వద్దు 12 దాకా ఏం చర్చి రోజు చెప్తున్నాడు అంటే, అమ్మా ఇప్పుడు శ్రమ తినాలి కదా, 7 మాటలు చెప్పాలి, అందుకొని ఈ వాక్యము ఇలాగా ప్రార్థన చేస్తున్నాం దాని నిమిత్తము అన్నది. సరేలే అని చెప్పి ఆయన అడిగితే, నువ్వు ఈ 2 రోజులు పొద్దు నైట్ వద్దు అన్నాడు. సరే అని చెప్పి నేను పనికి వెళ్ళాను. కానీ నా మనసులో కూడా సరేలే ప్రభావ, నేను ఇంటి దగ్గర ఉండి 12 వరకు నేను కూడా గృహంలో ప్రార్థన చేసుకోవాల్సింది, కానీ కూర్చొని చేద్దామంటుంటే నేనేం నిద్రపోతున్నా, నా మనసులో ప్రార్థన ఏదో చేసేస్తా ఉన్నా. తర్వాత మళ్ళీ చేసి ఏంది ఇలాగ చేస్తానని చెప్పి పడుకొని నేను డ్యూటీకి వెళ్ళిపోయాను. నేను డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి మా ఆయన ఇంట్లో ఉన్నదంతా తీసుకొని వెళ్ళి విపరీతమైన మళ్ళీ మద్యం లోకంలోకి వెళ్ళిపోయాడు. ఇదంతా నేను చేసిన నిర్లక్ష్యం వల్లేనని నేను అనుకుంటున్నాను. కానీ ప్రభా, నాకు అవకాశం నువ్వు ఈ కొద్ది సమయం అవకాశం ఇచ్చిన నేను సన్నిధికి రావాలి, నేను నిన్ను ప్రార్థన చేయాలని నాకు ఆశ ఉంది. కానీ నేను నిర్లక్ష్యం వల్ల నా కుటుంబానికి నేను చాలా నిర్లక్ష్యంతో ఇలా చేసుకుంటున్నాను. నా భర్త ఈ మధ్యకాలం కొంచెం మారాడు. మళ్ళీ నా నిర్లక్ష్యం వల్ల నా కుటుంబం మళ్ళీ లోకంలోకి జారిపోతుంది. కానీ ఆ రీతిగా మనం ఉండకుండా అనేక ఆత్మల కొరకు ముందు మన కుటుంబంలో మన ఆత్మలనే మనం సంపాదించుకోలేని వాళ్ళకి ఇంకా బయట ఆత్మలు మనం ఏం సంపాదిస్తాం? ఆటి మనస్తత్వాన్ని కలిగి మన హృదయాన్ని సరి చేసుకుంటూ అనేక ఆత్మల కొరకు మనము ఉపవాసం, వారం ఒక్కరోజైనా ఉపవాసం సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. అలా చేసుకుంటే మన సన్నిధి కూడా అనేక ఆత్మలతో నింపి దేవుడి దగ్గర మనము ప్రభా ఈ ఆత్మని నీ కొరకు సంపాదించాలని రీతిగా మనం బ్రతకగలము. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించాలి.